హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎంఎన్ క్రియేటివ్ వర్క్స్. సో కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో. నా పేరు చిందు. ఈ సంఘటన మా ఊళ్ళో ఉన్నప్పుడు నాకు జరిగిన సంఘటన. నేను మా అన్నయ్య ఊరు బయట రెస్ట్ రూమ్కి వెళ్ళాం. అలా వెళ్ళి మా పని అయిన తర్వాత మేము ఆడుకుంటూ ఉన్నాం. ఇంతలో వీడికి ఏమవుతుందిలే అని మా అన్నయ్య తేజ నన్ను వదిలేశాడు. అక్కడ ఒంటరిగా వదిలిపెట్టి తను వెళ్ళిపోయాడు. ఇంతలో ఎవరో తన దగ్గరికి వచ్చి ఊపిరి తీసుకుంటున్నట్టు ఫీల్ అయ్యాడు చందు. తన దగ్గరున్న స్మార్ట్ స్టిక్తో ఎవరు ఎవరు అని ఇలా వాళ్ళ అన్నేమో అని అనుకొని నేను ఇలా ఊపాను. కానీ అక్కడ ఎవరూ లేరు. ఏమిట్రా ఇది అని అక్కడి నుండి మా ఊరి దారి, నేను బ్లైండ్ అయినా కానీ మా ఊరి దారి నాకు తెలియడంతో ఆ టెన్షన్లో స్పీడ్గా పరిగెత్తి మా ఊరు వైపు టర్న్ అయ్యాను. ఇంతలో ఏమీ అనిపించలేదు. మా అన్నయ్యకు ఇలా ఎవరో నా దగ్గరికి వచ్చి ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాను. నువ్వేమో అనుకుంటే నువ్వు అక్కడ లేవు అని అన్నాడు చందు. సరే పదరా అని ఇద్దరూ వెళ్ళారు. ఇంతలో ఇందాక చందు ఆడుకున్నాడని చెప్పాను కదా, ఆ ప్లేస్కి వెళ్ళి నించుని ఎవరున్నారు ఇక్కడ, ఎవరు ఉన్నారన్నాం అని వాళ్ళని అడగగానే, అవునరా అక్కడ ఎవరో ఉన్నారు, నేను ఎవరినో చూశాను కానీ అని మా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వాళ్ళ దగ్గరికి ఎవడో నడిచి వస్తున్నట్టు శబ్దం వినపడింది. వినబడిందా శబ్దం? అవును, ఇక్కడ ఏదో ఉంది అని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ ఊరు వైపు. వారికి ఒక 10 నిమిషాలు ఆగి అక్కడ ఏముందా అని చెప్పి ధైర్యం చేసి వస్తే ఒక రకమైన గొంతుతో కలిసి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టిందట. ఆకారం ఇలా ఏడవడం మొదలు పెట్టగా ఇక్కడ ఏదో ఉందని చెప్పి చందు వాళ్ళ అన్న భయపడి పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళ వెనక ఎవరో ఫాలో అవుతున్నారు. ఇంకా వారి ఊరు వైపు వెళ్ళిపోయి ఇంటిలో చందు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటిలో ఉన్న చందు మరుసటి రోజు ఉదయానికి ఫుల్గా జ్వరం తెచ్చుకున్నాడు. ఏమైంది అని అడగగా వాళ్ళ అమ్మ వాళ్ళకి జరిగిందంతా చెప్పాడు. కానీ ఎవరూ నమ్మలేదు. కొంతవరకు నమ్మారు. అటుగా వెళ్తున్న మంత్రసానికి ఈ ఇంట్లో ఏదో ఆపద ఉంది అని ఆ మంత్రగత్తెకి సూచన వచ్చింది. ఆ సూచన రావడంతో ఆ మంత్రగత్తె ఆ ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చి చిందుకి జ్వరం రావడం చూసిన ఆ మంత్రగత్తి ఇక్కడ
ఏదో ఆపద ఉంది అని గ్రహించి చందుకి ఒక రక్ష కట్టి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతుంది ఆ మంత్రగత్తి. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అంతా మర్చిపోయిన చందుకి వాళ్ళ అమ్మమ్మ చనిపోతుంది. కొన్ని రోజుల తరువాత అన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళ అమ్మమ్మని సమాధిలో పూడ్చిపెడుతూ ఉండగా చందు చిన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని చెప్పి వాళ్ళ బాబాయ్తో చెప్పడం జరిగింది. చందు సరే నాన్న అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళ బాబాయ్కి ఎవరో తన చుట్టూ తిరిగి ఒక నీడ వాళ్ళ ఇంటి వెనక నుండి మరో ఇంటికి వెళ్ళడం కనబడింది. అది గ్రహించిన చందు వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్నును నిద్రలేపి ఏమైందో చూడు, నాకు ఇలా కనబడింది అని జరిగింది చెప్తాడు. చెప్పడంతో వాళ్ళ పిన్ని కూడా చూస్తుంది. వాళ్ళ పిన్నికి వారి ఇంటి పైకప్పు మీద నీడ కనబడుతుంది. మనసులో పొద్దున్న ఆ భయంతో వారి పిన్ని జ్వరం పెట్టుకుంటుంది. వామిటింగ్స్ కూడా అవుతాయి. కొన్ని రోజులు ఒక 2 రోజులు గడుస్తాయి. అయినా ట్యాబ్లెట్స్ వేసి చేయాల్సిందంతా చేస్తూ ఉంటారు. అయినా జ్వరం తగ్గదు. ఇంతలో వారి బాబాయ్కి ఏదో ఐడియా వచ్చి ఒక పంతుల్ని ఇంటికి పిలుస్తారు. ఇంటికి హోమం చేయించి ఒక రక్ష కట్టిస్తారు. అక్కడితో అంతా మామూలు అయిపోతుంది. అలాంటి వింత సంఘటనలు జరిగినట్టే లేదు. ఆ తర్వాత నుంచి అంతా మామూలే. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన చందు గారు షేర్ చేసుకున్నారు స్టోరీ. థ్యాంక్స్ చందు. సో మీ లైఫ్లో కూడా స్టోరీ షేర్ చేసుకోవాలి అనుకుంటే 6281628475 అనే నెంబర్కి కాల్ చేయండి. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.